నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమర్జెన్సీ పవర్ వాడేయండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. యుద్ధం ముగిసింది, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అధికారిక ప్రకటన. అమరావతిలో అదిరిపోయే టవర్, 600 కోట్లతో నిర్మాణపు పనులకు శ్రీకారం, సీఎం చంద్రబాబు స్వీయ పర్యవేక్షణ. కాణిపాకంలో 8 మంది ఉద్యోగుల తొలగింపు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్. తిరుమల కొండపై చైనీస్ వంటకాలు నిషేధం, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. వేడుకగా కొనసాగుతున్న తిరుపతి గంగ జాతర, టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్ బిఆర్ నాయుడు. కాల్పుల విరమణను భారత్ అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవాళ మధ్యాహ్నం 3:35 భారత డీజీఎంకి ఫోన్ చేశారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని వారితో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇవాళ 2 వైపులా సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మళ్లీ చర్చలు జరుపుతుందని ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విఘ్నత పాటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత తక్షణ సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పారు. ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి భారత్ కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటన చేస్తుంది. పహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు టూరిస్టులను మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడంతో పాకిస్తాన్ భూభాగంపై భారత్ దాడులు జరిపింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత భూభాగాలపై దాడులు యత్నించింది. భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. పాకిస్తాన్, ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. తమ దేశం ఎల్లప్పుడూ శాంతి భద్రతలనే కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండానే శాంతి భద్రతలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్పై యుద్ధ చర్యకు పాల్పడినట్లుగానే పరిగణించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఇకపై దేశంలో జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తారు. అందుకు తగ్గట్టుగానే భారత్ ప్రతిస్పందన ఉంటుంది. గంగమ్మ జాతర మహోత్సవాలలో భాగంగా శనివారం దొరవేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో తలపాగా పెట్టుకుని పూలమాలతో వచ్చి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా పొంగళ్లు పెట్టి అంబళ్ళు, మజ్జిగ పోస్తూ వారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కార్పొరేషన్ కమిషనర్ మౌర్య ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఈవోను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులు సాగే జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు చిన్న తేడా పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కలిసి కట్టుగా కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లిని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినా, ఏదైనా ఇంట్లో ఇబ్బందులు వచ్చినా, ఒంట్లో ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా వివిధ రూపాలతో వేషాలు వేసుకొని మొక్కుకోవడం, ఆ మొక్కులు సంవత్సరానికి ఒక్కసారి ఈ గంగమ్మ జాతర సందర్భంగా ఆ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా గంగమ్మ తల్లి ఆరోగ్యాలు కల్పించాలని తిరుపతి ప్రజలు మరియు జిల్లా ప్రజలు, తిరుపతి ప్రజల బంధువులు, కుటుంబ సమేతంగా వచ్చేసే అందరికి కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతర విశ్వరూప దర్శనం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంగళవారం జాతర రోజు, విశ్వరూప దర్శనం రోజు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన ఉండాలి తదితర విషయాలపై ఉత్సవ కమిటీ, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అమ్మవారిని సంతోషంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా తొందరపడకుండా ఓపిగ్గా అందరూ దర్శనం చేసుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, డీఎస్పీ భక్తవత్సలం, సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఆర్ఓ సేతు మాధవ్, ఆలయ ఈవో జయకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ మహాపాత్ర, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి సార సమర్పించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులు సారె సమర్పించారు. మే 6వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని శ్రీ పుండరీక వల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి ఎమ్మెల్యే ఏ శ్రీనివాసులకు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో అందజేశారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ పార్థసారథి స్వామి, శ్రీ గోదాదేవి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ ఈవో దర్శించుకున్నారు. ముందుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, డిప్యూటీ ఈవోలు విఆర్ శాంతి, లోకనాథం, విజిఓ సదాలక్ష్మి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర సందర్భంగా శనివారం టీడీపీ, జనసేన పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంగమ్మ వారు తిరుపతి ప్రజల్ని చాలా బాగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నగరపాలక సంస్థ నుంచి ఈరోజు మజ్జిగ, మంచినీళ్ళు అంతా ఇక్కడికి వస్తున్న భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చలివేంద్రం కానీ మజ్జిగ ప్యాకెట్లు దగ్గరుండి ప్రతి ఒక్కటి ఇక్కడ అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కటి కమిషనర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మరి టీడీపీ పార్టీ నాయకులందరిచే గంగమ్మ జాతర యొక్క ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. గంగమ్మ తల్లి ఆశీర్వాదం తిరుపతి ప్రజల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కృపా కటాక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఏదైతే కాశ్మీర్లో జరిగిందో సింధూర్ యుద్ధంలో మన దేశ ప్రజలను కావచ్చు, మన బార్డర్లో జరుగుతున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కటి గంగమ్మ తల్లి మనకు అనుకూలంగా మంచిగా ముందుకెళ్లాలని, కృపా కటాక్షాన్ని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మన తాతయ్యగుంట గంగమ్మ తల్లి యొక్క ఉత్సవాలు రంగరంగ వైభవంగా, అసలు మనం ఎప్పుడు కని విని ఎరగని విధంగా మన తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి రోగాలు రాకుండా, కలరా, మచూచి ఇవేమీ రాకుండా ఆ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని బాగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉత్సవ కమిటీ ద్వారా. గంగ జాతరను సాంప్రదాయబద్ధంగా జరపడానికి కూటమి నేతలు అందరూ కంకణబద్దులై పనిచేస్తున్నాం. దీని మీద తప్పుడు ప్రచారాల్ని ప్రజలు నమ్మద్దండి. తిరుపతి ప్రజలందరూ గంగమ్మని దర్శించుకోండి, ఆ తల్లికి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ తరపున కోరుతున్నాం. వైభవంగా ఈరోజు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గారి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాయలసీమలోనే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన మా గంగమ్మ తల్లిది ఈరోజు 4వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలాగే మా తిరుపతి ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్డీఏ కూటమి తరపున అందరూ చాలా సంతోషంగా తిరుపతి ప్రజలు జాతర జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి నుంచి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా చక్కగా జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు ఉండదు. ప్రజలంతా ఒకటే కోరుకుంటాను, సామాన్య ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దేవుళ్ళు తీసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆనందం, జనసేన తరఫున కూటమిలో ఇప్పుడు మెంబర్గా వేశారు.
సో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. కాణిపాకం దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈరోజు దేవస్థానం నందు పనిచేయు అన్ని విభాగాల అధిపతులు మరియు అర్చకులు, వేద పండితులు, సిబ్బంది అందరితో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలి, భక్తుల పట్ల మర్యాదతో ప్రవర్తించాలి. సిబ్బంది ఎవరైనా తెలిసిన వారు దర్శనార్థమై విచ్చేసినా వారికి దర్శనం టికెట్లు ఖచ్చితంగా తీసుకోవాలి. దర్శనం విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినచో కఠిన చర్యలు ఉంటాయని ఈవో తెలియజేశారు. అలాగే శ్రీ స్వామివారి దర్శనార్థమై విచ్చేయు భక్తులకు దేవస్థానం నందు కల్పించవలసిన సౌకర్యాలు, భక్తులు మరియు దాతల పట్ల సిబ్బంది ప్రవర్తించవలసిన విధి విధానాల గురించి, దేవస్థానానికి ఆదాయ వనరుల అభివృద్ధికి పెంచుకునే మార్గాలను ప్రతి ఒక్క సిబ్బంది దేవస్థానానికి సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు, అన్ని విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే క్యూ లైన్లు నడిపేటప్పుడు వెనక మన రష్యన్ బట్టి నడపాలి. వెనక రష్యన్ లేకుండా కూడా మీరు నిండేస్తారు. వెనక ఖాళీగా ఉన్నా కూడా మీరు జనాల్ని తెలియజేయడం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పలు పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై అటు అధికారులు, ఇటు పలువురు ప్రజాప్రతినిధులు దాడులకు తెగబడడం ఆనవాయితీగా మారిందని, ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం అధికారులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేస్తున్న పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలీసులు అవలంబిస్తున్న తీరు చూస్తుంటే కలంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారిందన్నారు. పత్రికా ప్రతినిధులపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసి కూడా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధులను దాటి ప్రవర్తించడం బాధాకరమన్నారు. అందులో భాగంగానే తాజాగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఏకపక్షంగా సోదాలు నిర్వహించారని, దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, సోదాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇకపై అలా జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతూ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్, జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, ఉపాధ్యక్షులు గందోడి హరిప్రసాద్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు కుబేంద్ర, ఉమాశంకర్, కార్యనిర్వహణ కార్యదర్శి విజయ్ కుమార్, పాత్రికేయులు మురళి, గిరిజన జయబేరి ఎడిటర్ శ్రీ రఘురాం, దాము తదితరులు పాల్గొన్నారు. ఇంకా పత్రికా స్వేచ్ఛ ఎలా పరిడి వెళుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే విలేకరులపైన అక్రమ కేసులు బనాయిస్తే ఇంకా పత్రికా స్వేచ్ఛ, విలేకరులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలను మానుకోవాలని, ఈ కలంపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను అణిసివేసే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి దురాఘాతాలకు పాల్పడడం శోచనీయమని మేము చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ఇలాంటి చర్యలకు పాల్పడితే దశలవారీగా ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటుకు క్యూ కడతాయని, ఉపాధి ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు పేరు ఒక బ్రాండ్ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు నగరంలో మిట్టూరులోని కుట్టి కోచింగ్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన డిఎస్సి మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చిత్తూరులో డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విన్నవించి చిత్తూరు నగరంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కుట్టి కోచింగ్ సెంటర్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఫలితంగా భారీగా కంపెనీలు వస్తున్నాయని, శ్రీ సిటీలో నిన్ననే ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, భవిష్యత్తులో చిత్తూరు జిల్లా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముదా, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, చంద్రప్రకాష్, చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, కుట్టి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, తేదేపా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలతో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈరోజు హైదరాబాద్ వెళ్తే ఎక్కడో విదేశాలకు వెళ్ళిన భావన కలుగుతుంది అంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే కోచింగ్ సెంటర్ నుండి మీరు బాగా ట్రైన్ అయ్యి చిత్తూరు నియోజకవర్గం కాదు చిత్తూరు జిల్లాలోనే మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ, మదర్స్ డే సందర్భంగా యూత్ హాస్టల్లో ఈ నెల 11వ తేదీ ఆదర్శ మాతృమూర్తులకు లక్ష్మీదేవి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వాహకులు వెల్లడించారు. ఆదిలో ఫౌండేషన్ 1994లో స్థాపించబడింది. సుమారు 30 సంవత్సరాలు అయ్యి దేశంలో విభిన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అమరావతి గారు మాకు పరిచయమైన తర్వాత అమరావతి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయాలని అందరం ఉత్సుకలతో మాతృదేవ సత్సంగు, సంఘమిత్ర అసోసియేషను, ఆదిలీల ఫౌండేషను, మేడం గారి సంయోజనంతో మేము అన్నీ చేస్తున్నాము. కర్త కర్మ క్రియ అంటే దీనికి మేడం అమరావతి గారే. మేము కూడా మీలాగే ప్రేక్షకులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. అలాగనే ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ, ప్రెస్ జర్నలిస్టులు కానీ అందరికీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతమంది ఉన్నారు అందరికీ మా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ని మాతృదేవ ఇంటర్నేషనల్ మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మనము మాతృమూర్తిని సన్మానం చేయాలని, వాళ్ళని సమాజంలో చాలామంది చాలా సేవలు చేస్తారు, వాళ్ళకి గుర్తింపు గవర్నమెంట్ అందరికీ ఇవ్వలేదు కాబట్టి మా ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలి. అలాగనే నమో వెంకటేశ నృత్య సంగీత నీరాజన కార్యక్రమాన్ని పెడుతూ వెంకటేశ్వర స్వామిని అందరము తలుచుకోవాలని ఈ కార్యక్రమాన్ని దేశం కోసం చిన్నారి సాకేత్రాం బర్త్డేని క్యాన్సిల్ చేసుకొని ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులతో కలిసి భారత్ ఆర్మీకి తిరుపతి ప్రెస్ క్లబ్లో విరాళంగా ప్రకటించారు. We are going to give a small donation into the Indian Army so that we think that it can help the armed forces create infrastructure and create more weaponry by ourselves so as to counter terrorist groups and the enemy country which is currently Pakistan, to avenge the Pahalgam attack which happened on April 22nd in the afternoon in Baisaran Valley, to which 26 people were killed in the attack. To avenge the Pahalgam attack, to launch an operation called Operation Sindoor to attack Pakistan on 9 high value targets which included terrorist camps and terror launch pads, and it proved a successful blow for Pakistan because Pakistan's very infrastructural places were there. So India proved that it was more powerful than Pakistan and it has already attacked Karachi. ప్రజా కళా వేదిక ఆధ్వర్యంలో మనపల్లె జానపదం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుండి కళాకారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు అరవ జైపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో 2 రోజుల పాటు డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మనపల్లె జానపదాలు కనువిందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కమనీయంగా, రమణీయంగా, శ్రవణీయంగా జానపద జాతర ముందుకు సాగుతుందని హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న జానపద కళను వెలికి తీసేందుకు ఇటువంటి కళావేదికలు దోహదపడతాయని తెలిపారు. కళాకారులు పాడిన గేయాలు, చేసిన కళా నృత్యాలు ఆహుతులను రంజింపజేశాయని తెలిపారు. ఉల్లాసభరితంగా, సందేశాత్మకంగా గేయాలను పాడడం శ్రోతలకు, ఆహుతులకు సంతోషాన్నిచ్చిందని, కళాకారులందరినీ ఒకతాటిపైకి తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులను ప్రోత్సహించేందుకు భాగంలో డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ కల్చర్ వారు
మేము ప్రజా కళావేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మొదటి రోజు వచ్చినటువంటి వీసీ గారు, రిజిస్టర్ గారు అయితేనేమి, మరి రెండో రోజు ముఖ్య అతిథిగా ఉమామహేశ్వరరావు సారు, విశిష్ట అతిథిగా రమణ సార్ గారు, గౌరవ అతిథిగా రమణి మేడం గారు, రాసాని సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు వస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ రెండో రోజు కార్యక్రమం వచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన పలు కళాకారులు ఉత్సాహభరితమైనటువంటి పాటలతో ఇప్పటికే చాలా ఉత్సాహభరితంగాను, కొన్ని సందేశాత్మకంగాను, అమ్మ మీద పాడేటువంటి పాటలు కొన్ని అయితే కన్నీటిని కూడా తెప్పించేటువంటి పాటలు పాడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ నుంచి కూడా సుప్రసిద్ధమైనటువంటి ప్రవర్ధమానమైన కళాకారులు వచ్చి ఇందులో పాల్గొనడం అనేటువంటిది అది ఒక విశేషాంశం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా, ఒక యాగంలాగా, ఒక హోమంలాగా, ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా మన అరవ జైపాల్ సార్ గారు నిర్వహించడం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. నిద్రపోతున్నటువంటి కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది కళ అంటుంటారు. అన్ని పాటలను పాడుతూ ఉత్సాహభరితంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన నిర్వాహకులు అరవ జైపాల్ గారు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతరించిపోతున్న ఈ జానపదాలను వెలికితీసే సదుద్దేశంతో జైపాల్ గారు కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందుకు మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పహల్గాంలో జరిగిన భారతీయులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించే విధంగా ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది, వారిని టార్గెట్ చేయడం జరిగింది. సింధూర్ విజయవంతం అయ్యింది. ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడ గాడి తప్పడం లేదు, లయ తప్పడం లేదు. కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు. తిరుమలలో ఇకపై చైనీస్ వంటకాలను టీటీడీ నిషేధించింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న 7 కొండల్లో భక్తులు ఎంతో నిష్ఠతో సాగుతూ ఉంటారు. వెంకన్న దర్శనమే పరమావధిగా ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న భక్తులు తిరుమలలో ఎంతో భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉంటారు. అందులో భాగంగా మద్యం, మాంసం, ధూమపానం, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సాగే భక్తులు వెంకన్న దర్శనంతో తమ జన్మ ధన్యమైందన్న భావనతో పులకించిపోతారు. ఇలాంటి పరమ పవిత్రమైన కోవెలలో ఇకపై చైనీస్ వంటకాలు కూడా కనిపించవు. తిరుమల కొండపై చైనీస్ వంటకాలైన ఫ్రైడ్ రైస్, మంచూరియా, న్యూడిల్స్ తదితర ఆహార పదార్థాల తయారీ, విక్రయం, భుజించడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిషేధిస్తూ గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం కొండపై కొనసాగుతున్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హోటళ్లలో పాటించాల్సిన పారిశుద్ధ్యం, భోజనంలో నాణ్యత తదితరాలపై చర్చ జరిగింది. అదే సమయంలో చైనీస్ వంటకాల వాడకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు చౌదరి ప్రకటించారు. వాస్తవానికి చైనీస్ వంటకాలు రెడీ టు ఈట్ మాదిరిగా ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే చేతిలో పెడతారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వస్తున్న భక్తులు స్థానిక ఆహారం కంటే కూడా చైనీస్ కనపడిందంటే చాలు అటుగా పరుగులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకులు వెల్లడించగా చైనీస్ మాటును చాలామంది వ్యాపారులు మాంసాహారాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాంసాహారం వినియోగమే కాకుండా కనీసం ఆ ప్రస్తావన కూడా తిరుమల కొండపై వినిపించకుండా ఉండేందుకే చైనీస్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. ముష్కర్లు దాడులకు పాల్పడినప్పుడు ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పించాలి, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వారిని ఆమోదం ద్వారా ఆసుపత్రికి ఎలా తరలించారు అనే విషయాలపై మార్క్ డ్రిల్ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి విమానాశ్రయంలో జరిగిన మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. విమానాశ్రయంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ సివిల్ పోలీసులు, సిఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, హెల్త్ సిబ్బందితో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలనే దానిపై రేణిగుంట విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్టు డైరెక్టర్ భూమినాథం, సిఐఎస్ఎఫ్ కమాండో బహదూర్, సిఎస్ఓ రాజేంద్ర ప్రసాద్, తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, గాజుల మండ్యం సిఐ మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ పార్టీసు, ఆర్మ్డ్ రిజర్వ్ వీళ్ళందరితో జాయింట్ సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. నిజంగానే ముష్కరులు వచ్చి ఏదైనా చేస్తే, లేదు ఇంకా ఏదైనా జరిగితే ఎవరి పాత్ర ఎంతవరకు, ఎవరు ఎలా స్పందించాలి అంటే లోకల్ పోలీస్ యొక్క పాత్ర ఎంతవరకు, అదేవిధంగా లోపల సిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా బీడీ టీమ్స్ ఏం చేయాలి, అదేవిధంగా స్పెషల్ పార్టీస్ ఏం చేయాలి. సో ఇవన్నిటి మీద కూడా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద. సో అందరూ కూడా ప్రిపేర్గా ఉన్నారు. సో రేపు ఏదైనా కూడా ఒకవేళ నిజంగా జరిగితే కూడా మా యొక్క దళాలన్నీ కూడా, మా యొక్క స్పెషల్ పార్టీస్ కానీ, సిఎస్ఎఫ్ దళాలు కానీ, అదేవిధంగా మా సివిల్ పోలీస్ కానీ అందరూ కూడా సంయుక్తంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఆ ప్రిపేర్డ్నెస్లోనే ఈరోజు చేయడం జరిగింది మన ఎయిర్పోర్ట్లో. మత సామరస్యానికి ప్రతీక రేణిగుంట మిర్యాల బాబా గంధోత్సవమని గౌసియా ఆశ్రమ పీఠాధిపతి ఖాజా హయత్ ఖాదరీ అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో మిర్యాల బాబా ఆశ్రమంలో ప్రతి ఏడాది గంధ మహోత్సవం అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం మిర్యాల బాబా ఆశ్రమం గంధ మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ గంధ మహోత్సవానికి మిర్యాల బాబా శిష్యుడైన హిందువు దామోదర్ రెడ్డి ఇంటి నుండి చందనము పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆశ్రమం చేరుకొని పీఠాధిపతులచే ఫతేహా చేస్తారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖ్వాజా జుబేరు హయత్ మాట్లాడుతూ గౌసియా ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిర్యాల బాబా దర్గాలో 66వ వార్షిక చందన వరుస మహోత్సవం శుక్రవారం నుండి ఆదివారం వరకు వైభవంగా జరుగుతుందన్నారు. 2వ రోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, రాత్రి 8 గంటలకు చిన్న పిల్లలచి మత సామరస్య కార్యక్రమాన్ని చేపడతామని, 3వ రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. గౌసియా ఆశ్రమంలో 66వ దస్తగిర స్వాముల వారి వార్షిక ఉత్సవాలు. ఈవేళ ఈ ఉత్సవానికి విచ్చేసిన హిందూ ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 66 సంవత్సరాలుగా మా నాన్నగారైన హజరత్ హయాత్ అలీ షా రూహుల్లా తర్జూసుల్ ఖాదిరి మిరాల్ బాబా గారు 66 ఏళ్లుగా ఈ యొక్క ఉత్సవాలను చేస్తున్నారు. ఆయన తదుపరి మేము పీఠాధిపతిగా ఖాజా జుబేర్ హయత్ ఖాదరీ నేను కూర్చున్నాక ఈ యొక్క వార్షికోత్సవాన్ని అట్లే కంటిన్యూ చేశాము. 8 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2021 సంవత్సరంలో ఏసీబీ అధికారులు కాణిపాకం ఆలయం వద్ద ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. టికెట్లు, విరాళాల స్వీకరణ కేంద్రాలు, లడ్డూపోటు వంటి ప్రాంతాలలో 2021 ఫిబ్రవరి 6వ తేదీన ఏసీబీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో కొంతమంది ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంతో పాటుగా అధికంగా నగదు ఉంచుకోవడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బ్యాంకు ఉద్యోగులు జి సురేష్, బి కరుణాకర్, కె తేజేష్, ఆలయ ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ చిదంబరం, వి కనకరాజులు, కె హరిబాబు, ఎస్ పృథ్వీరాజ్, జె బాలకృష్ణలను విధుల నుంచి వెంటనే తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయవాడ తాడి గడపలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి నిర్ణయించింది ప్రభుత్వం. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ టవర్కు ఈ వారమే శ్రీకారం చుట్టబోతోంది. సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఒక అంచనా. విశ్వనగరంగా అభివృద్ధి చెందనున్న అమరావతికి ఈ ప్రాజెక్టు కీలకం. ఎప్పటికీ రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, బేగంపేట తాడి గడప మధ్య రహదారి విస్తరణ, శాశ్వత శాసనసభ భవనం పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవలే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఈ జంట టవర్ నిర్మాణానికి పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది. తాజాగా చేపట్టనున్న ఈ టవర్ నిర్మాణం ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని భావిస్తున్నారు.
36 అంతస్తుల్లో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. ఒక టవర్ను నివాసాల కోసం, మరొక దాన్ని కార్యాలయాల కోసం వినియోగిస్తారు. టాప్ 4 అంతస్తులను వాణిజ్య ఉపయోగాలకు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక మౌలిక వసతులతో రూపొందించబోయే ఈ టవర్ రాష్ట్రానికి ఒక గుర్తింపుగా నిలవనుంది. ఈ టవర్ నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. అమరావతిలో నవనగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ నిర్మించే ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పాక్తో యుద్ధ నేపథ్యంలో బిజీగా ఉన్న ఆయన అమరావతి విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తి చూపుతూ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తారని తనకు నమ్మకం ఉందని ప్రధాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండటంతో ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముందుగా ఈ జంట ఐకానిక్ టవర్లను నిర్మించి అమరావతిపై సానుకూలత తేవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే 2028 నాటికి ఈ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి. గత సీఎం జగన్ విధానాలని నేడు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించారు. వారు పాకిస్తాన్లో తలదోచుకుని ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయాన్ని మనం ఆధారాలతో సహా మనం రుజువు చేయాలి. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అటువంటి ప్రయత్నాలు తగినంతగా ప్రభుత్వం వైపు నుంచి ఉండడం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు, 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు వద్దు, సడలించుకోండి అని చెప్పేసి మన ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్తున్న సందర్భంలో ఆ అంతర్జాతీయ సమావేశానికి మనం ఒక ప్రశ్న వేసి మీరందరూ అటువంటి శాంతిగా ఉండండి అని చెప్తున్నారు. శాంతిగా ఉండడానికి ఒక మార్గం ఈ ఉగ్రవాదుల్ని పట్టించడం, పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసి వారిని విచారణకు ఎదుర్కొనేట్టుగా చేయడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ బాధ్యత. ఆ రకంగా మనం డిప్లొమాటిక్గా అలాగే అంతర్జాతీయ వేదికలను కూడా ఉపయోగించుకొని అంతర్జాతీయ సమాజం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ ఆ రకంగా ఉగ్రవాదులను అప్పగించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఆ వైపుకి తన దృష్టి మళ్లించాలి. ఇప్పుడు ఆ వైపుకి దృష్టి మళ్లించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు అర్చకులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. మే 12వ తేదీ ఉదయం 9:45 స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాస్కర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమర్జెన్సీ పవర్ వాడేయండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. యుద్ధం ముగిసింది, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అధికారిక ప్రకటన. అమరావతిలో అదిగిపోయే టవర్, 600 కోట్లతో నిర్మాణపు పనులకు శ్రీకారం, సీఎం చంద్రబాబు స్వీయ పర్యవేక్షణ. కాణిపాకంలో 8 మంది ఉద్యోగుల తొలగింపు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్. తిరుమల కొండపై చైనీస్ వంటకాలు నిషేధం, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. వేడుకగా కొనసాగుతున్న తిరుపతి గంగ జాతర, టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.